హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో నికోలస్ కేజ్ నటించినటువంటి ఒక సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే లాంగ్ లెగ్స్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక గ్రామంలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి కారు వచ్చి ఆగుతుంది. అయితే ఆ ఇంటి పైన ఉన్న అమ్మాయి ఈ విలేజ్ లోకి కారు ఎక్కడి నుంచి వచ్చింది అని వెంటనే ఆ కారులో వచ్చిన వ్యక్తిని ఫోటో తీయడం కోసం ఇంటి పై నుంచి కిందకి వస్తుంది. ఆ సమయంలో కారులో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నీకు త్వరలో బర్త్డే వస్తుందా అని అడుగుతాడు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి మొహం మాత్రం చూపించరు. సరిగ్గా అదే సమయంలో లాంగ్ లెగ్స్ అనే టైటిల్ పడుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత జరిగే సీన్స్ ని చూపిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయినటువంటి FBI లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. పై అధికారి తన అధికారులతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఏజెంట్ లీ హార్కర్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏజెంట్ లీ మరియు తన దగ్గర పనిచేస్తున్న మరొక ఏజెంట్ కి కలిపి ఒక కేసుని అప్పగిస్తారు. ఏజెంట్ లీ దగ్గర పనిచేస్తున్న ఏజెంట్ పేరు ఏజెంట్ కార్టర్. అలా ఏజెంట్ లీ మరియు ఏజెంట్ కార్టర్ ఇద్దరు ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ ఒక వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడ కొన్ని ఇల్లు మాత్రమే ఉంటాయి. మొదట ఏజెంట్ కార్టర్ వెళ్లి అక్కడంతా వెతికి వచ్చి ఏజెంట్ లీని చూసి మేడం అక్కడ ఎవ్వరూ లేరు అని అంటాడు. దాంతో ఏజెంట్ లీ తనే మళ్ళీ స్వయంగా వెతకడానికి వెళ్లి వచ్చి వెంటనే ఏజెంట్ కార్టర్ ని చూసి నాకు ఒక ఇంటి మీద డౌట్ గా ఉంది, ఆ ఇంటి నెంబర్ 35-25 అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఏజెంట్ కార్టర్ ఏజెంట్ లీని చూసి మేడం మీరు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలరు అని అంటాడు. ఆ మాటలు విన్న లీ మాత్రం నేను అంతే కరెక్ట్ గా చెప్పగలను, వెంటనే మన టీం కి ఇన్ఫార్మ్ చెయ్యండి అంటుంది. అయితే ఆ మాటలు విన్న కార్టర్ మాత్రం లీని చూసి మేడం మీరు చెప్పినట్లుగా నేను డైరెక్ట్ గా టీం కి ఇన్ఫార్మ్ చేయలేను, నేను ముందుగా వెళ్లి ఆ ఇంట్లో చెక్ చేసి వస్తాను అని ఈ ఏజెంట్ కార్టర్ వెంటనే ఆ ఇంటి దగ్గరకు వెళ్లి డోర్ ని కొడతాడు. దాంతో ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఏజెంట్ కార్టర్ ని కాల్ చేస్తాడు. అది చూసిన ఏజెంట్ లీ చాలా షాక్ అయ్యి వెంటనే తన గన్ను తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తుంది. దాంతో ఆ సంఘటన తర్వాత ఏజెంట్ లీకి చాలా పేరు వస్తుంది. డిపార్ట్మెంట్ లో ఉన్న అందరూ కూడా లీని పొగుడుతూ ఉంటారు. కొంతకాలం తర్వాత ఏజెంట్ లీ ఇన్స్పెక్టర్ కలిసి ఒక కేసును సాల్వ్ చేయడానికి మరొక ప్లేస్ కి వెళ్తారు. ఇన్స్పెక్టర్ కారులో నుంచి ఒక ఇంటిని చూపిస్తూ ఆ ఇంట్లో ఒక వారానికి ముందు ఇంటి యజమాని తన భార్యని మరియు కూతుర్ని చంపేశాడు అని అంటాడు. ఆ మాటలు విన్న ఏజెంట్ లీ ఎందుకు చంపాడు అని అడుగుతుంది. ఇన్స్పెక్టర్ లీని చూసి ఆ కేసు వివరాలన్నీ కూడా ఒక ఫైల్ రూపంలో నీకు ఇస్తాను, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకో అని చెప్తాడు. అదే విధంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇలానే 10 మర్డర్స్ జరిగాయి, 10 మర్డర్స్ జరిగిన ప్రదేశంలో ఏదో ఒకటి రాసి వెళ్ళాడు, రాసిన వాటికి అర్థం తెలియడం లేదు అని ఆ లీకి చెప్తాడు. దాంతో లీ వెంటనే అక్కడ రాసి ఉన్న లెటర్ ని చదివి ఏదో రాశాడు, దాన్ని డీకోడ్ చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది లీ. అయితే ఆ లెటర్స్ లో అన్నిట్లో కూడా హత్య చేసిన వాడు లాంగ్ లెగ్స్ అని రాసి ఉంటాడు. ఇన్స్పెక్టర్ ఏజెంట్ లీని చూసి ఇలా గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న లీ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి అసలు ఎలా జరుగుతుంది అని అడుగుతుంది. దాంతో ఇన్స్పెక్టర్ లీని చూసి ఏ ఇంట్లో అయితే అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి ఏదో శక్తి ఆవహిస్తుంది, ఆ తర్వాత ఆ యజమాని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు, ఆ వ్యక్తి కిచెన్ లో ఉన్న కత్తి తీసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు, ఎలాగైనా ఈ కేసుని నువ్వే సాల్వ్ చెయ్యాలి అని చెప్తాడు. దాంతో ఏజెంట్ లీ ఆ కేసు గురించి పరిశీలిస్తూ ఉంటుంది. వెంటనే ఎక్కడెక్కడ చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్లే డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో లీకి మరికొన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. చనిపోయిన వారి ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పుట్టినరోజు ఏదో ఒక నెలలో 14వ తేదీగా ఉంది అని, ఆ హత్యలన్నీ కూడా 14వ తేదీ జరుగుతున్నాయి అని తెలుసుకుంటుంది. దాంతో లీ మరింత లోతుగా పరిశీలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 14వ తేదీని గమనిస్తూ ఆ రోజున ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది లీ. అదేవిధంగా లీ మీడియాలో వచ్చిన న్యూస్ ని కూడా ఎంక్వైరీ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లీకి మరికొన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అంటే వాళ్ళ ఇంటికి ఎవరో వ్యక్తులు వచ్చి చంపడం లేదు, ఇంట్లో ఉన్న
యజమాని అందరినీ చంపుతున్నాడు, ఏదో మాయా మంత్రం జరుగుతుంది అని లీకి అర్థం అవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఏజెంట్ లీ దగ్గరికి వచ్చి ఆధారాలన్నీ చూసావు కదా, ఏం కనిపెట్టావు అని అడుగుతాడు. దాంతో లీ సమాధానమిస్తూ, చనిపోయిన వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చి చంపడం లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళలోనే ఎవరో ఒకరు ఈ హత్యలన్నీ చేసినట్లు ఉన్నారు. ఈ హత్యలన్నీ కూడా చాలా ఘోరంగా కత్తితోనే నరికి చేయబడ్డాయి. లెటర్ దొరికిన అన్ని చోట్ల కూడా లాంగ్ లెగ్ అనే పేరు ఉంది. ఈ లాంగ్ లెగ్ అనే వ్యక్తికి మాయలు మంత్రాలు చేసే సామర్థ్యం ఉండి ఉండవచ్చు. అతను బయటే ఉండి ఇంట్లోని యజమానిని కంట్రోల్ చేస్తూ ఇంట్లో వాళ్ళందరినీ చంపించినట్లుగా అనిపిస్తుంది అని ఆ ఏజెంట్ లీ ఇన్స్పెక్టర్ కి చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ ఏజెంట్ లీని చూసి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ఏజెంట్ లీ ఇన్స్పెక్టర్ తో కలిసి కారులో ఇన్స్పెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇన్స్పెక్టర్ ఆ ఇంట్లో ఉన్న తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ ఏజెంట్ లీకి పరిచయం చేస్తాడు. ఏజెంట్ లీ ఇన్స్పెక్టర్ వైఫ్ మరియు కూతురుతో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కూతురు ఏజెంట్ లీని చూసి మా ఇల్లు మొత్తం చూపిస్తానని అంటుంది. లీ కూడా ఇన్స్పెక్టర్ కూతురుతో పాటు ఇన్స్పెక్టర్ ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది. అప్పుడు లీ ఆ ఇన్స్పెక్టర్ కూతుర్ని చూసి నీకు హర్రర్ మూవీస్ అంటే ఇష్టమా అని అడుగుతుంది. దానికి ఆ చిన్న అమ్మాయి మాట్లాడుతూ నాకు హర్రర్ ఫిల్మ్స్ అంటే అసలు ఇష్టం లేదు, నేను వాటిని చూడను అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏజెంట్ లీని చూసి మీరు ఒక అమ్మాయిగా ఉండి FBI డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటే మీకేమి భయంగా అనిపించదా అని అడుగుతుంది. ఆ అమ్మాయి అలా అడగ్గా ఇన్స్పెక్టర్ లీ ఆ అమ్మాయిని చూసి నేను నా డ్యూటీని నిజాయితీగా చేస్తున్నాను, నాకు ఈ డ్యూటీలో ఉన్నంతసేపు నాకు ఎటువంటి భయం ఉండదు అని చెప్తుంది. అదే సమయంలో ఇన్స్పెక్టర్ అమ్మాయి ఏజెంట్ లీని చూసి తొందరలోనే నా బర్త్డే ఉంది, మీరు తప్పకుండా రావాలి అని అడుగుతుంది. అయితే ఆ పాప అంత ముచ్చటగా అడగడంతో ఏజెంట్ లీ కూడా తప్పకుండా నీ బర్త్డే రోజు నీ దగ్గరికి వస్తాను అని అంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఏజెంట్ లీ తిరిగి మళ్ళీ తన ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో ఇంటి బయట ఏదో సౌండ్ వినిపించడంతో ఏజెంట్ లీ తన గన్ను తీసుకుని బయటికి వెళ్లి చూడగా అక్కడికి ఎవరో వచ్చి వెళ్లిపోయినట్లుగా ఏజెంట్ లీ గుర్తిస్తుంది. ఆ తర్వాత లీ వెంటనే తన ఇంట్లోకి తిరిగి వెళ్ళగా అక్కడ ఒక లెటర్ ని వదిలిపెట్టి వెళ్లి ఉంటారు. ఆ లెటర్ లో కొన్ని అర్థం కాని భాషలో ఏదో రాసి ఉంటుంది. దాంతో ఏజెంట్ లీ దాన్ని డీకోడ్ చేయడం మొదలు పెడుతుంది. దాన్ని డీకోడ్ చేయగా ఆ లెటర్ లో మీరు ఆ చనిపోయిన అమ్మాయిల కేసు గురించి మర్చిపోండి, వాటిని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చూస్తే మీ అమ్మాయిని కూడా చంపేస్తామని వార్నింగ్ లెటర్ అక్కడ రాసి ఉంటారు. అలాగే నువ్వు కనుక్కున్న విషయాలు ఎవరికీ చెప్పకూడదు అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఏజెంట్ లీకి మరొక కాల్ కూడా వస్తుంది. ఆ కాల్లో మాట్లాడుతున్న ఒక FBI ఆఫీసర్ ఇంకొక అమ్మాయిని ఆ ఇంట్లోని యజమాని చంపేశాడు అని చెప్తాడు. దాంతో ఏజెంట్ లీ FBI అధికారులతో పాటు ఆ ఇంటి దగ్గరకు వెళ్తుంది. అయితే ఏజెంట్ లీ అక్కడికి వెళ్ళగా అక్కడ కూడా ఏజెంట్ లీకి లాంగ్ లెగ్స్ అని రాసి ఉన్న ఒక పేపర్ దొరుకుతుంది. లీ వెంటనే అక్కడ రాసి ఉన్న పేపర్ ని కూడా డీకోడ్ చేస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఏజెంట్ లీని చూసి నువ్వు అసలు ఈ లెటర్స్ ని ఎలా డీకోడ్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న లీ నేను కొన్ని విషయాల్ని కనుక్కున్నాను అని ఆ ఇన్స్పెక్టర్ కి చెప్తుంది. అదే సమయంలో లీ మరియు ఇన్స్పెక్టర్ అక్కడ చనిపోయిన ఆ బాడీని పరిశీలిస్తారు. అప్పుడు ఏజెంట్ లీ మరియు ఇన్స్పెక్టర్ కి ఆ ఇంటి యజమాని తన కూతుర్ని మరియు తన భార్యని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అని ఏజెంట్ లీకి అర్థమవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఏజెంట్ లీ తన అమ్మకి ఫోన్ చేసి నేను ఒక ముఖ్యమైన కేసు మీద ఉన్నాను, ఈ వారం ఇంటికి రాలేను, వచ్చే వారం వస్తాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఏజెంట్ మదర్ వచ్చే వారం నీ పుట్టినరోజు కదా, తప్పకుండా రావాలి అని చెప్తుంది. అదే విధంగా నువ్వు దేవుడికి ప్రార్థన చెయ్యి, దుష్ట శక్తుల నుంచి రక్షణ ఉంటుంది అని ఆ ఏజెంట్ లీ అమ్మ ఏజెంట్ లీకి చెప్తుంది. దాంతో లీ కూడా సరే తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఏజెంట్ లీ హత్య జరిగిన ప్రదేశాన్ని మరియు తేదీని డీకోడింగ్ చేయడం ప్రారంభిస్తుంది. అలా తన డీకోడ్ చేసిన తర్వాత 666 అనే ఒక బుక్ కి సంబంధించిన ఆధారాలని కనుగొంటుంది. ఆ బుక్ లో ట్రయాంగిల్ చార్ట్ చూసి హత్యలు జరిగిన తేదీలు మరియు ప్రదేశాలు ట్రయాంగిల్ లో ఉన్న డేట్ లో హత్యలు చేస్తున్నాడు అని గుర్తిస్తుంది. 14వ తేదీ పుట్టిన పిల్లల్ని మాత్రమే చంపుతున్నారు. ట్రయాంగిల్ లో ఉన్న తేదీల ఆధారంగా ఈ హత్యలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఏజెంట్ లీ వెంటనే ఇన్స్పెక్టర్ ని కలిసి తనకు జరిగింది మొత్తం చెప్తుంది. అలా ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతున్న ఏజెంట్ లీ ఈ లాంగ్ లెగ్ అనే హంతకుడు తన మొదటి హత్యని తన ఇంట్లోనే చేసి ఉండవచ్చు అని అంటుంది ఏజెంట్ లీ. దాంతో ఇన్స్పెక్టర్ కూడా వెంటనే మొదటి హత్య జరిగిన ఆ ప్రదేశానికి వెళ్లి ఆ ఇంట్లో చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఇన్స్పెక్టర్ కి ఒక బొమ్మ కనిపిస్తుంది. దాంతో ఆ బొమ్మను తీసుకుని వెళ్లి ఒక డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గర దాన్ని చెక్ చేపిస్తారు. ఆ బొమ్మను చెక్ చేసిన డాక్టర్ ఇన్స్పెక్టర్ ని మరియు ఏజెంట్ లీని
లీని చూసి ఈ బొమ్మను ఎవరో చేతులతోనే తయారు చేశారు. ఈ బొమ్మలో ఒక అమ్మాయి వెంట్రుకలు ఉన్నాయి, మిగతా భాగాలని ఎక్కడి నుంచో తెచ్చి జోడించారు, కానీ ఈ బొమ్మని తయారు చేసింది మాత్రం ఒక వ్యక్తి అని చెప్తాడు. దాంతో మిస్టర్ లీ ఆ బొమ్మను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటుంది. ఆ బొమ్మను పరిశీలించే సమయంలో ఏజెంట్ లీకి ఏదో వినిపించినట్లుగా అనిపిస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఏజెంట్ లీ చిన్నతనంలో చిన్నగా ఉన్నప్పుడు కెమెరాతో ఫోటోలు తీస్తూ ఆడుకుంటూ ఉంటుంది. ఏజెంట్ లీ చిన్నప్పుడు తన అమ్మతో బాగా క్లోజ్ గా ఉంటూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇక్కడే మొదటిసారిగా లాంగ్ లెగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక షాప్ లోకి వెళ్లి కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తూ కారులో వెళ్లిపోతూ ఉంటాడు. అతను కారుని డ్రైవ్ చేస్తూ తనతో తానే మాట్లాడుకుంటూ ఒక సైకోలాగా ప్రవర్తిస్తూ వెళుతూ ఉంటాడు. మరోపక్క చిన్నప్పుడు లాంగ్ లెగ్ నుంచి తప్పించుకున్న ఒక అమ్మాయి కోమాలో నుంచి బయటికి వచ్చి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న ఏజెంట్ లీ వెంటనే వెళ్లి ఆ అమ్మాయిని కలుస్తుంది. ఏజెంట్ లీ ఆ అమ్మాయిని చూసి నిన్ను ఎక్కడో చూసినట్లుగా ఉంది అని అడుగుతుంది. ఆ అమ్మాయి మాత్రం నేను 8 సంవత్సరాల నుంచి కోమాలోనే ఉన్నాను, నిన్ననే ఎవరో వచ్చి నన్ను చూసి వెళ్లిపోయారు, అప్పటి నుంచి నేను కోమా నుంచి బయటకు వచ్చాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఏజెంట్ లీ ఆశ్చర్యంతో 8 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నీకు గుర్తుందా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ఏజెంట్ లీని చూసి అప్పుడే నా బర్త్డే గిఫ్ట్ గా మా అమ్మ ఇంటికి ఒక బొమ్మని తీసుకుని వచ్చింది. ఆ బొమ్మ వచ్చిన తర్వాత మా నాన్న విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇంటి బయట ఉన్న పశువుల్ని చంపేశాడు. ఆ తర్వాత మా అమ్మను కూడా చంపేశాడు. వెంటనే నన్ను కూడా చంపడానికి ప్రయత్నించాడు, కానీ నేను తప్పించుకున్నాను అని చెప్తుంది. దాంతో ఏజెంట్ లీ ఆ అమ్మాయిని చూసి నీకు నీ దగ్గర ఉన్న ఆ బొమ్మ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి మాట్లాడుతూ అవన్నీ చిన్నప్పుడు జరిగినవి కదా, ఇప్పుడు అంతగా గుర్తు రావడం లేదు అని అంటుంది. ఆ తర్వాత ఏజెంట్ లీ బాగా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఏజెంట్ లీ ఇన్స్పెక్టర్ ని చూసి ఈ అమ్మాయి నిన్నెవరో తనని చూడడానికి వచ్చారు అని, తను వచ్చిన తర్వాతనే ఈ అమ్మాయి కోమాల నుంచి బయటకు వచ్చింది అని చెప్తుంది. ఒకవేళ నిన్న ఈ అమ్మాయిని చూడడానికి వచ్చింది ఆ లాంగ్ లెగ్గే కావచ్చు, అతను వచ్చిన తర్వాతనే ఈ అమ్మాయి కోలుకుంది అంటే ఖచ్చితంగా ఆ లాంగ్ లెగ్ వ్యక్తికి మంత్రతంత్రాలు విద్యలు వచ్చి ఉంటాయి అని అంటుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మాత్రం ఇక్కడ ఎవరికి ఇలాంటి విద్యలు వచ్చి ఉండవు, అయినా ఈ కాలంలో కూడా ఈ మంత్రాలని చేతబడుల్ని నమ్ముతారా, నాకైతే వాటి మీద అసలు నమ్మకం లేదు అని అంటాడు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ ఏజెంట్ లీని చూసి నీకు ఈ కేసు గురించి ఇంతలా ఎలా తెలుసు, నువ్వు పుట్టిన తేదీ ఏమిటో చెప్పు, నీకు ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉండవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న ఏజెంట్ లీ మాట్లాడుతూ నాకు చిన్నప్పుడు నా బర్త్డే రోజు ఒక వ్యక్తి నాతో మాట్లాడినాడు, అప్పుడు మా అమ్మ పోలీసులకి ఫోన్ చేసి చెప్పింది, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అని అంటుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మాత్రం మీ అమ్మ ఆ వ్యక్తిని చూసి ఉండాలి కదా, అయితే నువ్వు వెళ్లి మీ అమ్మని అడుగు తెలుస్తుంది అని అంటాడు. దాంతో ఏజెంట్ లీ వెంటనే తన అమ్మని కలవడానికి బయలుదేరుతుంది. అలా ఏజెంట్ లీ తన ఇంటికి వెళ్ళగా ఇంటి దగ్గర వస్తువులన్నీ కూడా గందరగోళంగా పడిపోయి ఉంటాయి. ఆ సమయంలో ఏజెంట్ లీ అమ్మ మాట్లాడుతూ నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా, దేవుడికి ప్రేయర్ చేస్తున్నావా, మనల్ని దుష్ట శక్తుల నుంచి కాపాడమని ప్రేయర్ చేయాలి అని చెప్తుంది. అయితే ఏజెంట్ లీ మాత్రం తన అమ్మను చూసి తన అమ్మతో మాట్లాడుతూ నా 9వ పుట్టినరోజు నీకు గుర్తుందా అని అడుగుతుంది. నా 9వ పుట్టినరోజు ముందు ఎవరో నిన్ను కలవడానికి వచ్చారు, అప్పుడు నువ్వు భయపడిపోయి వెంటనే పోలీసులకు ఫోన్ చేశావు, అది నిజమేనా అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న ఏజెంట్ లీ అమ్మ మాత్రం అవన్నీ అబద్ధాలు, అవి నిజం కాదు అని చెప్తుంది. అయితే ఏజెంట్ లీ వెంటనే తన రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న పాత ఫొటోస్ ని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన 9వ పుట్టినరోజు తనని కలవడానికి ఒక వ్యక్తి వచ్చి నీ పుట్టినరోజు రేపు వస్తుంది అని చెప్పాడు కదా, అతని ఫోటో కూడా అక్కడ ఉండడంతో ఆ ఫోటోని తీసుకుని వెళ్లి ఇన్స్పెక్టర్ చూపించిన ఏజెంట్ లీ వెంటనే ఈ వ్యక్తిని అరెస్ట్ చెయ్యండి అని చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ ఆ ఫోటోలో ఉన్న లాంగ్ లెగ్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తారు. అయితే ఆ లాంగ్ లెగ్ మాత్రం నేను ఏజెంట్ లీని కలవాలి అని అరుస్తూ ఉంటాడు. అయితే పోలీసులు మాత్రం ఆ లాంగ్ లెగ్ ని ఎందుకు నువ్వు మనుషుల్ని చంపుతున్నావు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు లాంగ్ లెగ్ మాట్లాడుతూ నా ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ చెప్తే వెళ్లి హ్యాపీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చి పాట పాడి చంపేస్తాను అని చెప్తూ విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఏజెంట్ లీని చూసి ఇతను హత్య చేశాడని, మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఎలాగైనా ఆధారాలతో పట్టుకోవాలి అని ఏజెంట్ లీకి చెప్తాడు. ఆ సమయంలో ఆ లాంగ్ లెగ్ వ్యక్తి ఏదో ఒక భూత శక్తికి మొక్కుతూ ఉంటాడు. అది అక్కడ ఉన్న పోలీసులు గమనిస్తారు. అదే సమయంలో లాంగ్ లెగ్ ఒక పాట పాడుతూ ఉంటాడు. ఏజెంట్ లీ కూడా ఆ పాటనే పాడుతూ ఆ పాటకి అర్థాన్ని తెలుసుకుంటుంది. ఆ లాంగ్ లెగ్ తన పాటలో భూత శక్తి భూమిని చీల్చుకుని బయటికి రావాలి,
7 తలలున్న ఒక శక్తి మానవులను చంపాలి అని అతని ఇదంతా చేస్తున్నాడు అని ఆ ఏజెంట్ లీకి అర్థమవుతుంది. అదే విధంగా ఏజెంట్ లీకి ఆ లాంగ్ లెగ్ ఇతరులని చంపడానికి ఎవరో తనకు సహాయం చేస్తున్నారు అని ఏజెంట్ లీకి అర్థమవుతుంది. దాంతో ఏజెంట్ లీ తనకు అర్థమైందంతా కూడా తన పై అధికారులకి చెప్పి ఇతను ఇక్కడ ఉన్నా సరే రేపు రాత్రి 13వ తేదీ తప్పకుండా ఇంకొక హత్య కూడా జరగవచ్చు, ఎందుకంటే ఇదంతా నడిపిస్తుంది ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు అని అంటూ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ ఏజెంట్ లీ చిన్నప్పుడు ఆ లాంగ్ లెగ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఏజెంట్ లీ అమ్మతో మాట్లాడతాడు. అప్పుడు ఏజెంట్ లీ అమ్మ అతనిని చూసి ఎందుకు వచ్చావు, ఎవరు పంపించారు అని అడుగుతుంది. అప్పుడు లాంగ్ లెగ్ మాట్లాడుతూ భూమిలో సాతాను పంపించాడు అని చెప్పిన మాటల్ని ఏజెంట్ లీ గుర్తు చేసుకుంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత లీ వెంటనే ఆ లాంగ్ లెగ్ ని విచారించడం కోసం తన దగ్గరికి వెళ్తుంది. లాంగ్ లెగ్ ఏజెంట్ లీని చూసి ఏమిటి నువ్వు పోలీస్ ఆఫీసర్ అయిపోయావా అంటూ ఆ లాంగ్ లెగ్ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో లీ వెంటనే తనని చూసి నువ్వు మొదటిసారిగా నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా, అసలు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న లాంగ్ లెగ్ నాకేం తెలుసు, మీ అమ్మని అడగండి అని పొరపాటుని చెప్పేస్తాడు. ఆ మాటలు విన్న లీ చాలా షాక్ అవుతుంది. అసలు మా అమ్మకి దీనికి సంబంధం ఏమిటి అని అడుగుతుంది. దానికి లాంగ్ లెగ్ మాట్లాడుతూ ఏమి లేదు, నేను పొరపాటుని చెప్పేశాను అని. ఆ సమయంలో లాంగ్ లెగ్ విచిత్రంగా మాట్లాడుతూ తన ముందు ఉన్న టేబుల్ కి తన తలని కొడుతూ సాతాను భూతాలు అంటూ విచిత్రంగా మాట్లాడుతూ తన తలని టేబుల్ కేసి కొట్టి అక్కడే చనిపోతాడు లాంగ్ లెగ్. అప్పుడు ఏజెంట్ లీకి తన అమ్మ మీదనే డౌట్ వస్తుంది. తన అమ్మకి దీని గురించి ఏమైనా తెలిసి ఉంటుందా అని ఆలోచిస్తూ వెంటనే ఒక లేడీ ఆఫీసర్ ని కూడా తనతో తీసుకుని ఇంటికి వెళుతుంది. ఇంటికి వెళ్లిన వెంటనే ఏజెంట్ లీ తనతో ఉన్న ఆఫీసర్ ని చూసి నేను లోపలికి వెళ్లి ఎంక్వైరీ చేసి వస్తాను, మీరు బయటే ఉండండి అని అంటుంది. లీ వెంటనే లోపలికి వెళ్లి చూడగా అక్కడ తన అమ్మ ఉండదు. అప్పుడే లీ మదర్ లీ అసిస్టెంట్ ని గన్నుతో కాల్చి వేస్తుంది. దాన్ని చూసిన లీ చాలా షాక్ అవుతుంది. లీ మదర్ మరొక బొమ్మని కూడా గన్నుతో కాలుస్తూ ఉంటుంది. అప్పుడు లీ వెంటనే తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. లీ అమ్మ లీని చూసి లాంగ్ లెగ్ చనిపోయాడు కదా అని అడుగుతుంది. దానికి లీ మాట్లాడుతూ అవును అని అంటుంది. ఆ మాటలు విన్న లీ మదర్ అయితే ఇప్పుడు ఈ బొమ్మతో పని లేదు అని చెప్తూ ఆ బొమ్మని కూడా కాల్చుతుంది. అప్పుడే ఏజెంట్ లీకి ఏం జరిగిందో అర్థం అవుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. గతంలో లాంగ్ లెగ్ ఒక బొమ్మని తయారు చేసి ఉంటాడు. అయితే ఆ బొమ్మకి నరబలి ఇవ్వాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ బొమ్మని ఇంట్లో పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ కూడా చంపే విధంగా మంత్రాలు తంత్రాలు చేసి ఆ బొమ్మను రెడీ చేస్తాడు. ఆ బొమ్మకి నరబలి ఇవ్వడం వల్ల ఒక సాతాన శక్తి భూమి మీదకి వస్తుంది అని ఆ లాంగ్ లెగ్ నమ్ముతూ ఉంటాడు. మొదటి మర్డర్ కోసం ఏజెంట్ లీ ఇంటికి వెళ్తాడు. అయితే ఏజెంట్ లీ అమ్మ విషయం తెలుసుకుని నా కూతురిని చంపొద్దు, నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్తుంది. దాంతో ఏజెంట్ లీ అమ్మ అప్పటి నుంచి లాంగ్ లెగ్ తో కలిసి ఈ మర్డర్స్ అన్నిటినీ కూడా కలిసి చేస్తూ ఉంటుంది. అంటే తన కూతురు కోసం 14వ తేదీ పుట్టిన చిన్నపిల్లల ఇంట్లో ఈ లీ వాళ్ళ అమ్మ ఒక బొమ్మని పెట్టి ఆ బొమ్మ ద్వారా ఇంట్లో ఉన్న యజమాని ద్వారానే మిగిలిన అందరినీ కూడా చంపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యజమాని కూడా చనిపోతూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఏజెంట్ లీ అమ్మ ఏజెంట్ లీని అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక రూమ్ లో పెట్టి అక్కడి నుంచి తను వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో లీకి ఇన్స్పెక్టర్ కాల్ చేసి ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న లీకి అంటే మా అమ్మ కూడా ఇన్స్పెక్టర్ కూతుర్ని చంపడానికి అక్కడికి వెళ్ళిందేమో అని అర్థం చేసుకుని వెంటనే తను కూడా అతి కష్టం మీద ఇన్స్పెక్టర్ ఇంటి దగ్గరకు బయలుదేరుతుంది. ఇన్స్పెక్టర్ వచ్చి ఏజెంట్ లీని ఇన్వైట్ చేస్తాడు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ వైఫ్ ఏజెంట్ లీని చూసి మాకిప్పుడే ఒక బొమ్మ చర్చి నుంచి గిఫ్ట్ గా వచ్చింది అని చెప్తుంది. అప్పటికే ఏజెంట్ లీ అమ్మ ఆ ఇన్స్పెక్టర్ ఇంటికి చేరుకుని ఉంటుంది. అప్పుడు ఏజెంట్ లీ మాట్లాడుతూ ఇది మా అమ్మ ఒక సైకో కూడా లాంగ్ లెగ్ తో చేరి అందరినీ చంపుతుంది, ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపడానికి వచ్చింది అని ఆ ఇన్స్పెక్టర్ కి చెప్తూ ఉంటుంది లీ. అదే సమయంలో లీ అమ్మ మాట్లాడుతూ ఇదంతా నీకోసమే, ఈ రోజు ఈ మర్డర్స్ జరగపోతే సాతాన్ పైకి రాడు, నువ్వు చనిపోతావు అని ఆ లీ వాళ్ళ అమ్మ కూడా చెప్తూ ఉంటుంది. అలా ఏజెంట్ లీ తన అమ్మతో మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ కి పిచ్చెక్కి మొదట తన భార్యని చంపేస్తాడు. ఆ తర్వాత తన కూతుర్ని కూడా చంపడానికి వస్తూ ఉంటాడు. అదే సమయంలో ఏజెంట్ లీ ఇన్స్పెక్టర్ ని గన్నుతో
కాల్చి చంపేస్తుంది. వెంటనే తన అమ్మని కూడా గన్నుతో షూట్ చేస్తుంది. ఆ తర్వాత లీ అక్కడ ఉన్న బొమ్మను కూడా కాల్చడానికి వెళ్తూ ఉంటుంది, కానీ గన్ లో బుల్లెట్స్ అయిపోతాయి. ఇక్కడ స్టోరీ కంటిన్యూ అన్నట్లుగా సినిమాని ఎండ్ చేస్తారు. బ్రిటిష్ వారు ఎందుకు భయపడి భారతీయ ఖైదీలని గుంతలు తవ్వి అందులో దాచిపెడుతున్నారు? హీరో తన తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? తన తమ్ముణ్ణి తప్పించే ప్రయత్నంలో ఒక 7 మందిని తప్పించి తనతో తీసుకుని వెళుతూ ఉండగా సముద్రం మధ్యలో హీరోని కలిసిన ఆ వ్యక్తి ఎవరు? అతను కలిసిన తర్వాత హీరో మరియు తన అవ్వ ఎందుకు సముద్రంలోకి దూకేశారు? చివరికి హీరో బ్రతికాడా చనిపోయాడా? అలాగే హీరో తన తమ్ముణ్ణి కాపాడుకున్నాడా లేదా అన్నదే 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బోట్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.